నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులకు వీరి చలపతిరావు వందలాది మంది కార్యకర్తలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, నాకు 67 సంవత్సరాలని, ఇంకా 10 సంవత్సరాలు ప్రజల సేవలో ఉంటానని, రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తానని అన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఇదే సెంటర్లో నార్త్ రాజుపాలెం రూపురేఖలు మారుస్తామని, చెప్పిన విధంగా నేడు అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజల ముందుకు వచ్చామని అన్నారు. ప్రజలందరూ మే 13న ఆలోచించి ఓటు వేసి ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న తమ్ముళ్లకు, రాజుపాలెం వాస్తవ్యులైనటువంటి అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. రాబోయే ఎన్నికలు ప్రసన్నన్న చెప్పినట్లుగా ఇది పెత్తందారులకి, పేదలకు, బడుగు బలహీన వర్గాలు ఒకవైపుకి చేస్తున్నటువంటి సంగ్రామం. ఈ సంగ్రామంలో మీరందరూ కూడా పేదల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల మనం ఉండాలి. ఎప్పుడైతే పెత్తందారులు ఆక్రమించుకుంటారో, రాజ్యాధికారం తీసుకుంటారో, అప్పుడే ప్రజల ఇబ్బందులు స్టార్ట్ అవుతాయన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మన అధినాయకుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, చేసినటువంటి అభివృద్ధి కానీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమం మనం చేపట్టాం. 87% ప్రజలు ఏదో ఒక పథకంలో లబ్ధి పొంది, నేను ఈ ఆశీర్వాదం కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఆశీస్సులుంటే తప్పకుండా అన్న 7వసారి నేను మొట్టమొదటిసారిగా లోక్సభకి ఎన్నికవుతామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఒక్కటే మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నా. మీరు ఎన్నుకున్నట్లయితే తప్పకుండా ఎల్లప్పుడూ మీ మనిషిగా మేమిద్దరం కూడా శాసనసభకు, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రసన్నన్న, అటు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో ఏ సమస్య ఉన్నా కూడా నేను, ఇద్దరం కూడా మీ యొక్క సమస్యలన్నీ మా సమస్యలుగా భావించి పరిష్కరిస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మాకు మరొక అవకాశం ఇవ్వండి. తప్పకుండా మీతో సహజీవనం చేసి, నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నాకు 67 సంవత్సరాలు, 67 సంవత్సరాలు, బహుశా ఇంకొక 10 సంవత్సరాలు నాకు ప్రజాసేవలో ఉండాలని ఉంది. నాగూరు ప్రాంతాన్ని, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శ పార్లమెంటు జిల్లాగా అభివృద్ధి చేయాలన్నటువంటి తపన నాలో ఉంది. మీ అందరూ కూడా సహకరిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. మీకు ఒక విషయం చెప్పాలి. ఈ శాసనసభకి, మన శాసనసభకి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న ప్రశాంతమ్మ ఒక విషయం చెప్పారు రీసెంట్ గా ఒక మీటింగ్ లో, ఇక్కడే కోవూరు నియోజకవర్గంలో. ఇక మీదట బలవంతపు వసూళ్లు ఉండవు అన్నటువంటి అని చెప్తా ఉంది ప్రశాంతమ్మ. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ప్రశాంతమ్మ ఒక్కసారి ఈ విషయం మీ యొక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి చెప్పండి, మీ యొక్క ఆనం రామనారాయణ రెడ్డికి చెప్పండి, మీ యొక్క నారాయణకి చెప్పండి, లేకుంటే మీ యొక్క కృష్ణారెడ్డికి చెప్పండి. ఎవరు బలవంతపు వసూళ్లు చేస్తున్నారో మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మీరు బలవంతపు వసూళ్లు చేస్తా ఉన్నారు. మీ యొక్క భర్త ఎలా లక్షల కోట్లు సంపాదించాడన్నటువంటిది ఒక్కసారి చరిత్ర వెనక్కి తిరిగి ఓపెన్ చేయమ్మా, మీ బుక్కు అన్నటువంటికే తెలుస్తుంది. ఎవరైనా కష్టపడి చెమటోడ్చి పనిచేస్తే లక్షల కోట్లు ఆర్జించగలరా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలా సంపాదించాడు? ఇదంతా అక్రమార్జితం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్కసారి పుస్తకం నింపితే
మీకే తెలుస్తుంది. నేను ఆయన ఫైల్ చేసినటువంటి నామినేషన్ కింద అబ్జెక్షన్ రైజ్ చేశారు. ఆయనకు విదేశాల్లో ఉన్నటువంటి ఆస్తులు, విదేశాల్లో ఆయన చేసినటువంటి పెట్టుబడులు ఎక్కడా కూడా మన నామినేషన్ పేపర్లో ఆయన ఏదైతే ఫైల్ చేశాడో వాటిలో చూపించలేదు. ఎందుకు వేమిరెడ్డి గారు చూపించలేదు అని నేను ప్రశ్నించిన. తప్పకుండా దీని మీద న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక ప్రశాంత్ రెడ్డి చెప్తారు అవినీతి రహిత కోవూరిస్తుందంట. ఈమె గత చరిత్ర అవినీతి కాకుండా ఎలా ఈ స్థాయికి వచ్చిందో ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు ఈవెన్ గురి కింద నలుపుంటుందంట. అది తెలియకుండా ఏదైనా మాట్లాడితే అది ప్రజలందరూ కూడా అవివేకం అనుకుంటారన్నటువంటి విషయం తెలుసుకోవాలి. ఇక వ్యాపారస్తుల నుంచి తను కమిషన్ వసూలు చేయదట, ఇక్కడెవరో వసూలు చేస్తున్నట్టు ఈ విషయాన్ని అన్ని కూడా ఆమె ఏదైతే చెప్పిందో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి వర్తిస్తాయి. గతంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పాలన ఎలా ఉండింది, తెలుగుదేశం పాలనలో ఎలా బలవంతపు వసూలు చేశారు, ఎలా వ్యాపారస్తుల్ని హింసించారు, ఎలా అవినీతికి పాల్పడ్డారు. అది చెట్టు నీరు అయితేనేమి, నాడు చెట్టు నీరు, ఆ తర్వాత కమిటీలు, జన్మభూమి కమిటీలు, వీటిల్లో ఎలా అవినీతికి పాల్పడ్డారన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. పార్టీ అధినేతకు కులపించింది. మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి అతీతంగా ఎవరైనా కూడా ఏ మతమైనా ఏ కులమైనా పేద బడుగు బలహీన వర్గాలైతే వాళ్ళందరికీ కూడా స్నేహహస్తం అందించి ఆదరించి వాళ్ళని సమాజంలో మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి ప్రయత్నం చేసినటువంటి మహానాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పరిపాలన ప్రశాంతంగా ప్రశ్నిస్తా ఉన్నావు, నువ్వు తెలుసుకోవాలి. ఇక రోడ్డు విస్తరణ కానీ జరిగితే నోటీసులు ఇవ్వకుండా ఎవరైనా కూడా ఏదైనా అవసరమైతేనే రోడ్డు విస్తరణ చేస్తారు. లేకుంటే చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలు అభివృద్ధి చేస్తారే కానీ కావాలని ఎవరు రోడ్డు విస్తరణ చేయరమ్మా అన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రయోజనం ఉంటుంది. ఇవన్నీ కూడా మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ఇక పల్లెలన్నింటినీ కూడా పట్టణాలుగా మార్చేస్తుంటారు. ఇక పల్లెలన్నీ కూడా పట్టణాలైతే మొట్టమొదట పల్లె వాతావరణం మన దేశంలో ఉన్న జనాభాలో 65% పల్లెల్లోనే ఉన్నారు. 65% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం లాభదాయకం చేయాలి కానీ వ్యవసాయం లాభదాయకం చేస్తేనే మనకు ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ. ప్రశాంతం మనం ఒక్క విషయం తెలుసుకో, ఆహారం మనం పల్లెల్లో మనం ధాన్యం పండించినట్లయితే ఆహార భద్రత ఉంటుంది. పల్లెలు సుఖంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అని అంటే మంచి పైరులు వేయాలి, మంచి రేటులు ఇవ్వాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి, రైతుల్ని బాగా చూసుకోవాలి, వ్యవసాయాన్ని లాభదాయకం చేయాలి. అంతేగాని పల్లెలన్నింటినీ కూడా ప్లాట్లేసి వ్యవసాయ భూములన్నింటినీ కూడా ప్లాట్లేసేసి అమ్మేస్తే అమ్మా నీకు తిండి ఎవరు పెడతారమ్మా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కొంచెం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఒక్కటయ్యాయి. ఈ 3 పార్టీలు ఒక్కటైతే మనకు సెక్యులరిజం, మన కంట్రీ లౌకికవాద కంట్రీ, మనకు చాలా భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నటువంటి దేశం. అందరూ ఏమవుతారు? హిందూ మతంలో దళితులు, బీసీలు, ఎస్టీలు, అనేకమైనటువంటి కులాల వాళ్ళు ఉన్నారు. జైన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఈ యొక్క దేశానికి సెక్యులరిజం అన్నటువంటిది చాలా ముఖ్యం. అందుకే ఈ రోజు కూడా భిన్నత్వంలో ఏకత్వం అన్నటువంటిది ఒక భారతదేశంలోనే మనం నిలబెట్టుకున్నాం, మనం సాధించుకున్నాం. ఇది భవిష్యత్తులో కూడా ఇలాగే కంటిన్యూ కావాలి. భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడే సాధ్యపడుతుంది. ఎప్పుడైతే ఆ ఏకత్వం లేకపోయిందో ఆ రోజు దేశానికి ప్రమాదం అన్నటువంటి, దేశ ప్రకృతికి ప్రమాదం అన్నటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు
వాళ్ళు అధికారంలోకి వస్తే ముస్లిం సోదరులకి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ తీసేస్తారట. చంద్రబాబు ఏమమ్మా, ప్రశాంతమ్మ ఏమమ్మా, వేమిరెడ్డి ఏమయ్యా వేమిరెడ్డి గారు, ముస్లిం సోదరులకి స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఇచ్చిన 4% రిజర్వేషన్ తీసేసేదానికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీని మీరు సమర్థిస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. సూటిగా జవాబు చెప్పు వేమిరెడ్డి. ఏమమ్మా ప్రశాంతమ్మ, సూటిగా జవాబు చెప్పు. ఇటువంటి పార్లమెంట్ మెంబర్ వేమిరెడ్డిని, అటు శాసనసభకు ప్రశాంత్ రెడ్డిని మీరు ఎన్నుకుంటారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. పార్లమెంటు 5 సంవత్సరాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ పెడతా ఉంది. గత పార్లమెంటులోనే పెట్టాల్సింది, మనం ఒప్పుకోలే. ఎందుకంటే మీరు ఏకాభిప్రాయం తీసుకురాకుండా ఇటువంటి ఈ భారతదేశంలో ఈ యొక్క భిన్న మతాలుండి భిన్న సంస్కృతులు ఉన్న దేశంలో ఏకాభిప్రాయం లేకుండా ఇది సాధ్యం కాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం. మనం ఏకాభిప్రాయం లేని యూనిఫామ్ సివిల్ కోడ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, ఏమయ్యా వేమిరెడ్డి, ఏమయ్యా ప్రశాంతమ్మ, మీరు వ్యతిరేకిస్తారా లేదా అన్నటువంటి మీ వైఖరిని మీరు స్పష్టంగా ఈరోజు ప్రజలకు చెప్పండి. ప్రజాశ్రేయస్సే, ప్రజా అభివృద్ధి, దేశం అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి, దేశ శ్రేయస్సు, దేశ ప్రయోజనాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వచ్చి ఒక విషయం, చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి చెప్పాడు లోకేష్. గతంలో యువగలం ప్రచారం చేసినప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు నెల్లూరుకు వచ్చాడు. నాకు తెలిసి అది జూన్ జూలైలో వచ్చాడు అనుకుంటా, జూన్ 13, 18 తారీఖు. మొన్న వచ్చినప్పుడు లోకేష్ చెప్తాడు, జూన్ 13, 18 తారీఖుల్లో నెల్లూరుకు వచ్చినప్పుడే నేను వేమిరెడ్డితో మాట్లాడాను. వేమిరెడ్డి మేమంతా ఒక అవగాహనకు వచ్చాం. ఈ యొక్క కుట్ర, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పొడిచేటటువంటి కుట్ర, మన జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసేటటువంటి ఈ కుట్ర ఈ యొక్క లోకేష్ వేమిరెడ్డి మధ్యన సంవత్సరం క్రితమే జరిగింది అన్నటువంటి విషయం బయటపెట్టాడు. ఇటువంటి వెన్నుపోటుదారులు, ఆ భార్యాభర్తలు, మన పార్టీకి ద్రోహం చేసినటువంటి వాళ్ళకి మీరు ఓటు వేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అభివృద్ధి చేసినటువంటి ఘనత ప్రసన్నది. ఇక 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో, రాజుపాలనలో ముందెన్నడూ కనీ విరిగి ఎరగనటువంటి రీతిలో అభివృద్ధి చెందింది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇక రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో మనం ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాకి, మన కోవూరు నియోజకవర్గానికి ఏం చేస్తామన్నటువంటిది ఒక ప్రత్యేకంగా నెల్లూరు పార్లమెంటుకు ఒక మేనిఫెస్టో మనం రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఔటర్ రింగ్ రోడ్ లో కోవూరు కూడా కవర్ అవుతుంది. తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా చాలా చాలా అభివృద్ధి చెంది పారిశ్రామికంగాను, సేవా రంగంలో గాను, అటు వ్యవసాయ రంగంలో గాను అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. రాజుపాలెం బైపాస్ రోడ్డు వరకు రహదారి వెంబడి ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ సిస్టాన్ని నిర్మించడానికి కృషి చేస్తాం. అలాగే గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని రోడ్లు, మురికి నీటి కాలువల్ని తప్పకుండా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క నేను కానీ లోక్సభ సభ్యుడిగా, నేను శాసనసభ్యుడిగా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న తప్పకుండా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశాలు కృషి చేస్తూ మీకు సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించవలసిందిగా మీ అందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ మిమ్మల్ని కోరుకుంటూ ఒక్క ఓటు వేసి, నాకు ఒక ఓటు, అన్నకి ఒక ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో పేదలకు, ధనవంతులకు మధ్య పోటీ జరగబోతున్నారు. అన్ని విషయాలు విజయసాయి రెడ్డి గారు మాట్లాడతారు. ఈ గ్రామం గురించి, నా తమ్ముడు చలపతి గురించి 2 మాటలు చెప్పి విజయసాయి రెడ్డి గారు, చాలా మంచి మనసున్న మహారాజు వీరి చలపతి గారు, నా తమ్ముడు. నిత్యం రాజుపాలెన్ని అభివృద్ధి
చేయాలనే తపన ఉంటుంది చలపతి గారు. 2019లో ఇదే సెంటర్లో మేమిద్దరం చెప్పాం, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, రాజుపాళ్లను రూపురేఖలు మారుస్తామని చెప్పాం, మార్చాం. సెంట్రల్ లైటింగ్ 1,57,00,000తో జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. విజయసాయి రెడ్డి గారి మీద బీసీ సదస్సు రోజు మనం ప్రారంభోత్సవం చేయించుకున్నాం. సైడ్ డ్రైన్స్ చేయించాం, సిమెంట్ రోడ్స్ చేయించాం, బస్ షెల్టర్స్ చేయించాం, ఆర్ఓ ప్లాంట్లు పెట్టాం. ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తాం. వీళ్ళ కుటుంబాలకు డైరెక్ట్గా విజయవాడ నుంచి బటన్ నొక్కి మీ అకౌంట్స్లో జమ చేసిన విషయం మీ అందరికీ తెలిసింది. మీ ఆశీర్వాదం కావాలి. ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఈ 5 సంవత్సరాలు నేను చలపతి అందరం కూడా మీ మధ్య ఉన్నాం. మీతో కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి గడప దొరికాం. నిత్యం మీ మధ్య ఉన్నాం. ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి. చలపతి గారు చెప్పినట్లుగా రకరకాల పగటి వేషాలు వేసుకుని అందరూ కూడా వస్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన శ్రీమతి మొన్నటి వరకు మన పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని, ఆయన బొమ్మ పెట్టుకొని విలాసవంతమైన జీవితాలు గడిపి ఆర్థికంగా బలపడి ఈరోజు మనల్ని వదిలి వెళ్ళిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ప్రభాకర్ రెడ్డి గారి చరిత్ర ఒకసారి మెడ్రాస్లో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రముఖ నాయకుడు, పేరు నేను చెప్పను, చాలా పెద్ద పదవిలో ఉన్నాడు. అతన్ని అడిగితే వీళ్ళిద్దరి భోగత్వం కూడా బయట పెడతారు. తమిళనాడు అంతా వీళ్ళిద్దరి చరిత్ర, అంతకన్నా ఎక్కువ చెప్పను, అర్థం చేసుకోండి. ఇటువంటి నాయకులు ప్రజల్లోకి వచ్చి మేము ప్రజాసేవ చేస్తామని చెప్తున్నారు. ప్రజాసేవకి చిరునామా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చేయడం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నమ్మిన వాళ్ళని దగ్గరికి తీసి ఎంత దూరమైనా తీసుకుని వెళ్తారు ఆ కుటుంబం. ఉదాహరణ విజయసాయి అన్న. ఆ రోజు నుంచి ఈ రోజుకు ముందుకు కూడా ఆ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టండి. సలహాలు సూచనలు ఇస్తూ వయసులో చిన్నవాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ వదిలి వెళ్ళిపోయినాడో సరి అయిన బాహుబలి విజయసాయి రెడ్డి గారిని దించాడు జగన్మోహన్ రెడ్డి గారు. నెల్లూరు జిల్లా వదిలిపోయినాడు, నిద్ర పట్టట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.